కేంద్ర బీజేపీ ప్రభుత్వము గత పెట్రోల్ ధరల కంటే డీజిల్ ధరల కంటే నిన్న ఒక పెట్రోల్ డీజిల్ ధరల మీద ₹3.36 ఒక దాని మీద ₹3.39 పెంచడం అనేది జరిగింది. ఇప్పటికే పెరిగిన ధరలతోని ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఒకవైపు ప్రజల జీవన విధానము బాగలేని పరిస్థితిలో ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పెంచి ఇప్పుడు ప్రభుత్వము ప్రజలపైన మరింత భారం వేయడం అనేది జరిగింది. మరి ప్రజలు ఏ విధంగా వీటిని భారాలను మోస్తూ జీవనాన్ని కొనసాగిస్తారో ఇలా కేంద్ర ప్రధానమంత్రి గారు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా యుద్ధం పేరుతోనే ఒకవైపు ధరలు పెరుగుతూ ఉంటుంటే మరి చూస్తూ నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క జీవన స్థితిని డిజిటల్ ఇండియా వైపు తీసుకుపోతానని చెప్పేసి మళ్ళీ తిరోగతి వైపుగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజల యొక్క అవసరాలను తగ్గించుకోవాలి. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు వాడకుండా బండ్ల మీద కాకుండా ఎలక్ట్రికల్ బండ్లను వాడాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి ఇది చేసే సూచనలు కాదు, అసలు పెరుగుతున్న ధరలను కంట్రోల్ చేసినటువంటి బాధ్యత కేంద్ర బీజేపీ ప్రభుత్వంది ఉంది. మరి కేంద్ర